హాయ్ ఫ్రెండ్స్, ఇలా మన ఐటెం గుత్తొంకాయ ఎక్కువ మసాలా రెడీ చేసేస్తున్నాను. చూడండి, సాజీరా, నువ్వులు, పల్లీలు, కొడుక, జీలకర్ర, ధనియాలు, లవంగాలు, యాలక్కాయ, చెక్క ఇవన్నీ అయితే వేసి వేపుకుంటున్నాం. సరేనా? కలర్ వచ్చేసి ఆపేసుకోవాలి పోయి. ఎటు చూస్తుంది? ఇటు వేస్తాను తిన్నా, గిడి చేస్తున్నా, గడి వేస్తాను. ఎక్సిల్ చింతపండు, అలాగే ఇందులో 2 చింతపండు రెక్కలు వేసుకోవాలి. ముందుగా 2 చెంచాల నూనె పోసుకోవాలి. వంకాయలు వేసుకోవాలి. వంకాయలు వేపుకోవాలి. ఫస్ట్ వంకాయలు వేపుకుంటేనే, ఎందుకంటే మనము మసాలాలన్నీ మంచిగా వేపుకొని మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఈ వంకాయలు కొంచెం వేపుకుంటే అయిపోతుంది. పది పచ్చివాసన అవుతుంది. ఇట్లా ఘాట్లు పెట్టుకొని చూసుకోవాలి. ఇలా ఫ్రీగా ఉంటాయి కదా, చూసుకోవాలి. చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. 2-3 సార్లు కలుపుకొని మంట సిమ్లో వేసుకొని మంచిగా ఇట్లా కలుపుకోవాలి. కొంచెం ముక్క మళ్ళీ పడుగు వేసి కలుపుకున్న తర్వాత ఈ మసాలాలు అన్నీ ఉన్నాయి కదా, మసాలాలు అన్నీ వేసేసుకుంటే ముక్కకు మంచిగా వచ్చేస్తుంది. కదా, కొంచెం ఉడకదిద్దాము. మూత ఎత్తేసుకున్నాం. కొద్దిసేపు ముక్కకు అలా మసాలా పట్టేసింది. అల్లం వెల్లుల్లి పేస్ట్, స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్, కడిగిన మిక్సీలో నీళ్ళు, మసాలా నీళ్ళు ముక్క మునిగేదాకా పోయాలి. కొంచెం ముక్క నీళ్ళు పోస్తే ముక్క ఉడుకుతుంది,
గ్రేవీ చిక్క అవుతుంది. మనకప్పుడు ముద్ద మిర్చి రెడీ అవుతుంది. సరేనా? అలాగే కొత్తిమీర రెడీ చేసుకునేసాను. అలాగే కొంచెం కల్లేమాకు, కొంచెం అంత వాటర్ వేసి ముక్క వేసుకుంటే ముక్క ఉడికిపోతుంది. మళ్ళీ గ్రేవీ కూడా చిక్క అవుతుంది. సరేనా? అది ఉడికేదాకా మూతెట్టేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, మన కూర అయితే రెడీ అయిపోయింది. ముద్ద వంకాయ చూస్తుంటే అసలు నోట్లో నూరూరిపోతుంది. ఎంత టేస్ట్ అయినా ముద్ద వంకాయ కర్రీ ఎలా ఉందంటారు? కామెంట్ చేయండి. బాగుంటుందా? ఇలా చేస్తే మాత్రం సూపర్ ఉంటుందండి. ట్రై చేయండి.